ఏడో తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మా ఏడో తరగతి పిల్లలు మేము ఇంకొక ప్రదర్శన చేయబోతున్నారు. ఈ ప్రదర్శన నుంచి మనం తెలుసుకునే నీతి ఏంటంటే మన పిల్లలకు మొబైల్ ఫోన్స్ కాదు, మీ అందరి ఆప్యాయత ప్రేమగా అవసరం. మరి స్టార్ట్ చేద్దామా? అమ్మా అమ్మా, అరే అమ్మ బెడ్రూమ్లో లేదు, కిచెన్లో ఉందా? అమ్మా అమ్మ, ఈరోజు మా పాఠశాలలో ఏం జరిగిందో మీకు తెలుసా? అదే బేటా, నేను నా పాత స్నేహితులతో మాట్లాడుతున్నాను. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడవా? అలాగే. నానా నానా, ఏంటి నాన్న? ఈరోజు మా పాఠశాలలో ఏం జరిగిందో తెలుసా? ఆగు నాన్న, నేను మీటింగ్లో బిజీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళి మీ తాతల దగ్గరికి వెళ్ళు. సరే. తాతయ్య తాతయ్య, ఏమిటి? ఎవ్వరూ నాతో మాట్లాడట్లేదు, ఎవ్వరూ నేను చెప్పింది వినట్లేదు. అమ్మ వినట్లేదు, నాన్న వినట్లేదు, నువ్వైనా వినవా ప్లీజ్? కొంచెంసేపు ఆగు నాన్న, నేను ఈరోజు వార్తలను చూస్తున్నాను, మన దేశం గురించి తెలుసుకోవాలి కదా. కొద్దిసేపు ఆగు. నువ్వు మాట్లాడాలి అనుకుంటే మీ అమ్మమ్మ వద్దకు వెళ్ళు. అబ్బా అమ్మమ్మ, చెప్పమ్మా. ఎవ్వరూ నాతో మాట్లాడట్లేదు, నువ్వైనా మాట్లాడొచ్చు నాకు కదా. నీతో మాట్లాడడానికి సమయం లేదమ్మా. నేను భక్తి టీవీలో శివుని పాలాభిషేకం చూస్తున్నాను. నువ్వు బట్టలు మార్చుకొని బయటకు వెళ్ళి ఆడుకో. నేను ఆడుకోను, అందరూ ఫోన్ చూస్తున్నారు, నేను ఫోన్ చూస్తే తప్పేముంది? అలా ఆ పాప ఫోన్ చూడడం మొదలుపెట్టింది. అరే, పిల్లలు మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. ఒకవేళ మనం మంచి చేస్తే పిల్లలు మనల్ని చూసి మంచి నేర్చుకుంటారు. కాబట్టి ప్లీజ్ మీరందరూ మీ ఫోన్స్కి కొంచెంసేపు పక్కకు పెట్టి ఈ కార్యక్రమం